సకలాశీర్వాదములకు కారణభూతుడా, జీవము గల తండ్రి, మీ ప్రశస్తమైన, శ్రేష్టమైన, ఘనమైన, విలువైన నామాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అపారమైన నీ కృపను మా పట్ల ఉంచి మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మీరు కలుగు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి, మా పట్ల మీరు జరిగించిన ప్రతి ఆశ్చర్యకరమైన కార్యాలన్నిటిని బట్టి మిమ్మల్ని మనసారా స్తుతిస్తున్నాను. సహాయం కురిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా అక్కర్లు తీర్చే దేవుడవు, మా స్థితిగతులను మార్చగలిగిన దేవుడవు. మా జీవితాలలో, మా బ్రతుకులలో నీ కృప లేనిదే మేమేమీ చేయలేము నాయన. నీ పాదాలు చెంతకు వచ్చాము, మిమ్మలను అర్జిస్తూ ఉన్నాము. మీ దయగల హస్తం మాపై ఉంచుమని మిమ్మలను గోజాడి అడుగుట కొరకు మీరు మాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి, మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని హృదయపూర్వకముగా స్తుతిస్తూ, నీ మహోన్నతమైనటువంటి కార్యాలు మా పట్ల ఉన్నతముగా జరిగించగల దేవుడవు కనుక, మా కన్నీళ్లు తుడిచే దేవుడవు, మమ్మను ఆదరించే దేవుడవు, కృప చూపే దేవుడవు, సహాయము చేసే దేవుడవు. నీ మహోన్నతమైన భాగ్యమును మా పట్ల ఉంచి మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని వాక్యమును ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని, ఆత్మ సహాయమును, చక్కటి స్వరమును నాయన అందించి నాకు, మాకు, మా అందరికీ విలువైన మాటలతో, శ్రేష్టమైన మాటలతో మీరు మాతో మాట్లాడి మా హృదయాలు భద్రపరిచి మా జీవితాలు కట్టుమని, దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని మీరే ధైర్యపరచండి. నీ దాసురాలు కన్నీళ్లతో నిలబడి మా కుటుంబం కొరకు ప్రార్థించమని నాయన, బలహీనమైన స్థితిలో, వేదనకరమైన పరిస్థితిలో, వృద్ధాప్యములో ఉన్న నీ దాసురాలు వైపు కనికర హస్తాలు ఉంచమని యేసుక్రీస్తు వారి ఘననామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థన చేయుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ, ఈ ఉదయకాల సమయంలో ఆయన వాక్యమును ప్రేమించి ఆసక్తితో చేరువచ్చినటువంటి దేవుని పిల్లలు, పరిశుద్ధులైనటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం 4వ రోజు దేవుని సన్నిధిలో కూడుకునే భాగ్యాన్ని అనుగ్రహించిన దేవుణ్ణి మనసారా స్తుతిస్తున్నాను. నేను కూడా మీతో పాటు ఏకీభవించడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి నేను మనసారా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మనం దాదాపు 3 దినాల నుండి దావీదు జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాలు, లేక దేవుడు ఆయనకి చేసిన ప్రమాణం, దేవుడు దావీదు పట్ల ఎలాగున ప్రమాణం చేశారో ఆ మాటలు, ఒక్కొక్క వాగ్దానాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఇప్పటికే 3 విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం కలుగ చేశారు. దావీదుతో దేవుడట 132వ సంకీర్తనలో దేవుడు చేసిన ప్రమాణం గురించి చెబుతున్నారు. 12వ చరణం చదువుదాం. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. దేవుడట దావీదుతో సత్య ప్రమాణము చేశాడట. ఆ ప్రమాణం ఎలాంటిది అనంటే, ఆ వాగ్దానం ఎలాంటిది అనంటే, మాట తప్పని వాగ్దానము చేశాడట. ఇందాకే చివరిగా మనం పాడిన పాట అదే, ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. నీవు మార్పు లేని దేవుడవు అంటే దేవుని యొక్క ఔన్నత్యతను జ్ఞాపకం చేసుకొని కీర్తనకారుడు ఎట్టి మాదిరిగా పాడుతూ ఉన్నాడో,
దేవుని ఔన్నత్యతను నీవు ఎరిగి ఉంటే ఆ దేవునికి స్తుతిగానాలు స్తుతియాగాలు అర్పించడానికి సన్నద్ధమవుతావు. దావీదు భక్తునికి దేవుడు ఎందుకు సత్య ప్రమాణం చేశాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు అంటాడు, నువ్వు నన్ను దీవించావయ్యా, నీవు నాకు సకలమైన ఆశీర్వాదాలు ఇచ్చావు. నా స్థితి దీనస్థితిలో నుంచి నన్ను తీసుకొచ్చి రాజరికపు స్థితిలోనికి నన్ను పెట్టావు. ఈరోజు నాకు సమస్తము అనుగ్రహించావు. ఇదిగో నీవు నా గురించి ఇంత చేశావే, నీ మందిరము లేక నీ మందసము ఎక్కడో గుడారాల్లో డేరాల్లో ఒక స్థిరమైన నివాసం లేక స్థిరమైన మందిరము లేక అక్కడ ఉండిపోతూ ఉంది. నా దేవునికి ఒక మందిరము నేను కట్టాలి. ఆ మందిరము కట్టాలంటే ఒక స్థలము కావాలి. ఇదిగో నా దేవునికి నేను స్థలము చూచు వరకు నేను నా ఇంటిలోనికి ప్రవేశించను, నేను నా మంచం మీద పడుకోను, నా కనులకు కునుకుపాటు రానివ్వను, నిద్ర కూడా రానివ్వను. దావీదు మాట్లాడుతున్న మాటలు దేవునికి ఎంతో ఇష్టమైపోయాయి. దేవుడు ఇలాంటి కుమారుడు నాకు కావాలని దేవుడు ఆశించాడు. అందుకే దావీదు గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. చెప్పాలి, ఏ మనుష్యుడు? నా హృదయానికి దగ్గరైన వాడు, నా మనస్సుకు దగ్గరైన వాడు, నా హృదయానుసారుడు, నా చిత్తమును నెరవేర్చేవాడు. నా మనసేంటో వాడికి తెలుసు, నా మనసుకు దగ్గరగా ఉంటాడు. అందుకే నేను దావీదుకి సత్య ప్రమాణము చేయాలి. దావీదు, నువ్వు నా గురించి ఆలోచించావు కదా. మొదటి వాగ్దానం, నేను నీ గురించి ఏం చేస్తాను? ఆలోచిస్తాను. ఎలాగునా నీ సంతానాన్ని సింహాసనం మీద స్థిరంగా ఉంచుతాను. నీ కుమారులు కూడా నా మాట వింటే, నేను చెప్పినట్టు చేస్తే, ఇదిగో నీ పిల్లలను కూడా దీవిస్తాను. మొదటి వాగ్దానం ఏంటో చెప్పండి? నీ సంతానమును దీవిస్తాను. మాట్లాడరే, అందరికి వందనాలు. కొంచెం ఒకసారి ఆబ్జే బాబు. మొదటి వాగ్దానం ఏంటంటే, నేను నీ సంతానమును ఏం చేస్తాను చెప్పండి? దీవిస్తాను. రెండవ వాగ్దానం ఏంటంటే, నీవు ఉన్న చోట నేనుంటాను. నువ్వు ఎక్కడెక్కడో వెతుకుతున్నావుగా, నా దేవునికి మందిరం కావాలనుకుంటున్నావుగా. ఇదిగో నాకు ఎక్కడొద్దయ్యా, నాకు సియోను పురమే కావాలి. సియోను పురం అంటే దావీదు పురం. చెప్పండి, దావీదు పురం. దావీదు పురం అంటే దావీదు ఉన్న పట్టణం. చెప్పాలి, ఏంటది? దావీదు పట్టణం. నిన్న జ్ఞాపకం చేశాను, మొన్న జ్ఞాపకం చేశాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కనుక నువ్వున్న చోటే నేనుంటాను. నువ్వు ఎక్కడెక్కడో వెతకొద్దు. నీలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు చెప్పు నాకు. కాబట్టి నువ్వే నాకు కావాలి, నువ్వు ఉన్న స్థలమే నాకు కావాలి, అదే నాకు కేంద్ర స్థానంగా ఉండాలి అని దేవుడు కోరుకున్న వాగ్దానం. మూడో వాగ్దానం మనం నిన్నటి దినాన్ని ఆలోచన చేశాం. ఏంటో తెలుసా? నీకు ఇదిగో ఆ సియోను పురాన్ని నేను కోరుకున్నాను కదా. ఆ సియోను పురంలో నువ్వు నివసిస్తున్నావు కదా. నివసించే ఆ సియోను పురంలో ఉన్న నీకు నేను ఏమిస్తాను తెలుసా? సమృద్ధినిస్తాను. చెప్పాలి, ఏమిస్తాను? సమృద్ధి. తర్వాత సంతృప్తినిస్తాను. నీ ఆహారానికి కొదువు ఉండదు, ఆహారంకు లోటు ఉండదు. ఆహారము చాలామందికి ఉండొచ్చు, కానీ సంతృప్తి ఉండదు. తిన్నాను కానమ్మా, తిన్నట్టు లేదు. చెప్పండరా, తిన్నట్టు లేదు. ఇంకా ఏదో తినాలనిపిస్తుంది, ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. సంతృప్తి ఉండదు. దేవుడు నీకు సంతృప్తి ఇస్తే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు గెంజి తాగినా కూడా, ఏడది
గంజి నీళ్ళు తాగినా సరే అది ఎలా ఉంటుంది? సంతృప్తిగా ఉంటుంది. అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దావీదుతో, అయ్యా నువ్వు సియోను పురాన్ని గురించి ఆలోచించావు కదా, అది నాకు కావాలి. అందులో నువ్వు వచ్చేసావు అనుకో, ఆ సియోను పురం ఏంటో చెప్పాను. సియోను పురం ఏంటి? గట్టిగా, ఇంకా గట్టిగా, సంఘమే సియోను పురం. సియోను పురం. కాబట్టి ఆ సంఘములోనికి నువ్వు వచ్చావుగా, నువ్వు ఉన్నావుగా, నీకు ఆహారానికి కొదువు ఉండదు, నీకు సమృద్ధినిస్తాను, నీకు సంతృప్తినిస్తాను, నీకు సంతృప్తినిస్తాను, నీ జీవితంలో లోటు లేకుండా చేస్తాను. 3వ వాగ్దానం అది. ఈరోజు ఎన్నో వాగ్దానం? 4వ వాగ్దానం. ఏంటా వాగ్దానం అని చదివితే 132వ సంకీర్తనలో దయచేసి చదువుదాం 16వ చరణం. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. మనసు పెట్టండి. దాని యాజకులకు, వినాలి, ఎవరికట? దాని యాజకులు. ఎందుకు దేని యాజకులు చెప్పాలి? దేని యాజకులు? మళ్ళా చెప్పండి. దాని యాజకులకు, అదే అమ్మా, దాని యాజకులకు. ఎందుకు దేని యాజకులు? ఏ సియోను పురాన్ని సంఘంగా దేవుడు మార్చాడో ఆ సంఘములో ఉన్న నీకట ఆహారములకు కొదువు ఉండదట, సంతృప్తి ఉంటుందట. ఆ సంఘములో ఉన్న వారు ఎవరో తెలుసా? సంఘములో ఉన్న మనందరికీ పెట్టబడిన పేరేంటో తెలుసా? మనము పరిశుద్ధమైన జనమని. మనకు మరొక పేరుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును. అందరూ చెప్పండి ఈ మాట, రాజులైన. కొంచెం సౌండ్ పెంచి చెప్పకూడదా? రాజులైన యాజక సమూహము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలిచి నీకు పెట్టిన పేరేంటో తెలుసా? నువ్వు రాజువి. మనసు పెట్టండి. నువ్వెవరివి? రాజువి. నువ్వెవరివో తెలుసా? నా యాజకుడివి, నా యాజకుడివి, నా యాజక ధర్మం చేసేవాడివి. ఇదిగో దానిలో ఉన్న యాజకులను, ఆ సంఘములో, ఆ సియోను పురములో, ఆ కోటలో ఉన్న యాజకులను నేను ఎలా దీవిస్తానో తెలుసా? దావీదు, వాళ్ళకి నేను రక్షణను వస్త్రము. ఏ వస్త్రం అట? రక్షణ అనే వస్త్రమును నేను ధరింపజేస్తాను. నీ కోటకు రక్షణగా ఉంటాను, నీ సంఘానికి నేను రక్షణగా ఉంటాను. నేను రక్షణ వస్త్రాన్ని ధరింపజేస్తాను. మనసు పెట్టాలి. బైబిల్లో చాలా వస్త్రాలు ఉన్నాయి, చాలా వస్త్రాలు ఉన్నాయి. కొన్ని వస్త్రాలు చెప్తాను, జాగ్రత్తమేనండి. 1 స్తుతి వస్త్రం. ఏ వస్త్రం? 2 మహిమా వస్త్రం. 3వది దీన వస్త్రం. 4వది కొన్ని వస్త్రాలు బైబిల్లో వ్రాయబడిన వస్త్రాలు ఉన్నాయి. ప్రతిష్ఠితమైన వస్త్రం, ఆ తర్వాత నీతి వస్త్రం, సంతోష వస్త్రం, ఇలాగూ కొన్ని వస్త్రాలు ఉన్నాయి. ఈ వస్త్రాలతో పాటు మన జీవితాల్లో మరొక వస్త్రాలు కూడా ఉన్నాయి. ఏ వస్త్రమో తెలుసా? తెరవండి పరిశుద్ధ గ్రంథంలో దయచేసి జకరియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. 3వ అధ్యాయము 3వ వచనం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయ సింహములు, సింహములు. దాని న్యాయాధిపతులు, న్యాయాధిపతులు. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ ఏ వస్త్రాలు?
మలినమైన వస్త్రాలు. అమ్మా అయ్యా వినాలి, ఏ వస్త్రమట? మనిషికి ధరించుకున్న వస్త్రాలు మలినమైన వస్త్రాలు. మలినమైన వస్త్రాలతో ఉన్నాం, మనకి రక్షణ లేదు. ఇప్పుడు చూడండి, ఇది ఏ కాలం చెప్పండి? ఏ కాలం? గట్టి చెప్పండిరా. మీరు ఒక వస్త్రం పైన మరొక వస్త్రం వేసేసారు కదా కదా. ఎందుకని? ప్రొటెక్షన్. వస్త్రం అంటే భద్రత, వస్త్రం అంటే కాపుదల, వస్త్రం అంటే నీకు గౌరవం. వస్త్రాన్ని బట్టే విలువ పెరుగుతుంది, అవునా కదా? చెప్పండి. నువ్వు వేసుకున్న వస్త్రాన్ని బట్టే నీ విలువ పెరుగుతుంది. నీ విలువను పెంచేది వస్త్రం, నీ ఖ్యాతిని పెంచేది వస్త్రం, నీకు భద్రతనిచ్చేది వస్త్రం. మనము ధరించుకున్న వస్త్రాలు ఏంటో తెలుసా? మలినమైన వస్త్రాలు. చెప్పాలి, ఏ వస్త్రాలు? మలినమైనవి. ఈ మలినమైన వస్త్రాలలో మన జీవితాన్ని గడుపుతూ ఈ మలినమైన వస్త్రాలు చెంత మనము మరొక వస్త్రాన్ని ధరిస్తున్నాం. ఆ వస్త్రం ఏంటో తెలుసా? అదే పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 35వ కీర్తన 14వ చరణం. 35వ కీర్తన 14వ చరణం ప్లీజ్. అతడు నాకు చెలికాడైనట్టు సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని. తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించుకొని వాని వలె. ఏ వస్త్రాలండి? దుఃఖ వస్త్రాలు. ఇప్పుడు కుమార్తె నిలబడి ఏ వస్త్రంగా మాట్లాడింది అంటే తన కళ్ళల్లోంచి ఏమొచ్చాయి? నీళ్ళు. ఎదురవుతున్న బాధలు, ఎదురవుతున్న కష్టాలు, విపత్కర పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు మనకు దుఃఖం వస్తుంది. వాటికి ఒక పేరుందట, దుఃఖ వస్త్రము. దుఃఖంలో ఉన్నాడు వాడి ముఖం మనకు తెలిసిపోతుంది, అవును కాదో చెప్పండి? దుఃఖంలో ఉన్న వాడి ముఖం తెలిసిపోద్దా లేదా? తెలిసిపోద్ది. నువ్వే అడిగేస్తావు, అలాగున్నావే, ఏం జరిగింది? సంతోష వస్త్రంతో ఉన్నవాడు ఎలా ఉంటాడో నీకు తెలుసు. దైవ జనాంగమా, మనము ధరించుకున్న వస్త్రాలు ఒకనాడు మలినమైన వస్త్రాలు, మనము కలిగి ఉన్న వస్త్రాలు ఒకనాడు దుఃఖకరమైన వస్త్రాలు. పాప భూయిష్టమైన జీవితములో జీవిస్తూ మలినమైన దుఃఖమైన వస్త్రాలు ధరించుకొని కన్నీటి మయములో దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్న మన జీవితాలలో దావీదుకి ఇచ్చిన వాగ్దానమే మనకిస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటి తెలుసా? నీవు సియోను పురములో ఉంటే, అనగా జీవము గల దేవుని సంఘములో ఉంటే నీ ఆహారమునకు సమృద్ధిగా ఇస్తాను, నీకు సంతృప్తినిస్తాను. అట్ ది సేమ్ టైం ఇదిగో యాజకత్వం చేసే యాజకులుగా, అర్చకులుగా మారిన మీ జీవితాలలో నేను ఏమిస్తానో తెలుసా? రక్షణ వస్త్రాన్ని ఇస్తాను. చెప్పండి, ఏ వస్త్రం? రక్షణ అనే వస్త్రాన్ని ఇస్తాను. నేను రక్షణ అనే వస్త్రాన్ని ఇస్తాను. ఎందుకు ఈ వాగ్దానం చేస్తున్నాడు చెప్పనా? ఒకప్పుడు మనకి రక్షణ లేదు, మన జీవితాలకు భద్రత లేదు. మలినమైన వస్త్రాలతో, దుఃఖ వస్త్రాలతో ఉన్నాం. అదే మాటలు యెషయా గ్రంథం 64వ అధ్యాయములో ఇలాగూ రాయబడింది. ఆ మాట చదువుదాం. 5వ వచనం 6వ వచనం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదువుదాం. నీ మార్గములను బట్టి నేను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వాడను. అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. మళ్ళొక్కసారి చదువునా. నీ మార్గములను బట్టి నేను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా అది కలిపి చదవాలి, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాం. మళ్ళీ చదువునా.
నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నువ్వు దర్శిస్తున్నావయ్యా. చిత్తగించుము. నీవు కోపపడితివి. అండర్లైన్ చేసుకోండి. మేము మలినమైన వస్త్రాలతో ఉంటే నీకు కోపం వచ్చింది కదా. మేము దుఃఖంతో ఉన్నామయ్యా, మాకెవరున్నారు ఓదార్పు, మాకెవరున్నారు ధైర్యం, మాకెవరున్నారు అండ. ఇదిగో నీవు కోపపడితివి. మళ్ళా చదువుదాం. నీవు కోపపడితివి. మేము ఏమైపోయాం చెప్పండి? ఏమైపోయాం? పాపులమైపోయాం. బహుకాలము నుండి పాపములోనే పడిపోయి ఉన్నాం. రక్షణ మాకు కలుగునా. చాలు నాన్న, అందరూ చెప్పండి. రక్షణ మాకు కలుగునా. ఎందుకంటే మేము నీకు కోపాన్ని తెప్పించాం, మేమేమో పాపులం అయిపోయాం. నీకు కోపం వచ్చింది, మమ్మల్ని వదిలేసావు. మేము ఎలా మారిపోయాం? పాపాత్మలం అయిపోయాం. మేము ఎప్పుడైతే పాపాత్మలం అయిపోయామో మలినమైన వస్త్రాలు ధరించుకున్నాం. మాకు వినాలి, మాకు మలినము ద్వారా దుఃఖమే మిగిలిందయ్యా. మాకేమి లేదు, రక్షణ లేదు. చెప్పండి, ఏమి లేదు? రక్షణ లేదు. ఇప్పుడు మన భారతదేశంలో, మన రాష్ట్రంలో ప్రశ్న ఏంటో తెలుసా? మహిళలకు ఏం కావాలట? రక్షణ కావాలి. మహిళలకు రక్షణ కావాలట. సగటున అంటే దేశ ప్రకారంగా మహిళలకు అంటే నిమిషానికి అని చెప్పి లెక్కలు కట్టేశారు. మహిళలకు రక్షణ కావాలట. అందుకే మన ఊరిలో ఒక రక్షక బటాలయం ఉంది. ఏంటో చెప్పండి? పోలీస్ స్టేషన్. వాళ్ళకున్న పేరేం పేరు? రక్షక భటులు. ఈ రక్షక భటులైనా లేటుగా రావచ్చేమో కానీ నా దేవుడు నిన్ను కనికరిస్తే, నా దేవుడు నీకు కృప చూపితే, నా దేవుడు నీపైన కనికర హస్తాలు ఉంచితే ఆయన కృపాబాహుళ్యం నీ జీవితానికి ఏం చేస్తుందో తెలుసా? రక్షణ వలయంగా మార్చబడుతుంది. దావీదుతో వాగ్దానం చేస్తున్నాడు. దావీదు, దానిలో అనగా సియోను పురమనే సంఘములో ఉన్నవారికి, యాజకులైన వారికి నేనేమిస్తానో తెలుసా? రక్షణ వస్త్రం ఇస్తాను. చెప్పండి. ఏమిస్తాను? రక్షణ వస్త్రం. నేను రక్షణ వస్త్రాన్ని కలుగజేస్తాను. స్పీడ్గా వెళ్ళిపోతాను. ఎలాగిస్తాడట రక్షణ వస్త్రం తెలుసా? ఆయన రక్షణ వస్త్రం ఎలాగుంటుందో ఒక్క మాట చదివేయండి. 61వ అధ్యాయం యెషయా గ్రంథం. 61వ అధ్యాయం యెషయా గ్రంథం. త్వరగా ఈవేళ కొంచెం టైం ఎక్కువైపోయింది, క్షమించేయండి. 61వ అధ్యాయంలో యెషయా గ్రంథములో ఆయన ఏమిస్తాడట అంటే 10వ వచనం చదువుదాం. శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను. అమ్మ వినాలి. శృంగారమైన పాగా ధరించుకునిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణముతో అలంకరించుకునిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఎలాగట? పెళ్లి కుమారుడు. అందరికీ వందనాలు. కొంచెం గట్టి చెప్పండి. మనం ఎందుకు ఫంక్షన్కి వెళ్తామంటే ఎంతమంది వెళ్ళి కూర్చున్నా మనం చూసే చూపల్లా ఇద్దరి మీద ఉంటుంది. ఎవరి మీద? పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కదండి. పెళ్లి కొడుకు అని చెప్పడానికి మనం వేసుకున్నట్టుగా వస్త్రాలు వేసుకోడు, మనం ఉన్నట్టుగా ఉండడు. అతని స్పెషల్గా ఉంటాడు. పాగా పెడతాడట. ఏమండి? వస్త్రాలు మారిపోతాయట. దేవుడు అంటాడు, పెళ్లి కుమారుని చూసావా? చూశాను ప్రభువా, వాడు ఎంత స్పెషల్గా ఉంటాడు. పెళ్లి కుమార్తెను చూసావా? చూశాను ప్రభువా, వాడు ఎంత స్పెషల్గా ఉంటాడు. ఇదిగో నేనిచ్చే రక్షణ వస్త్రము కూడా అంత ప్రత్యేకమైనది. దావీదుకు వాగ్దానం చేస్తున్న దేవుడే నీకు వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు
రక్షణ కవచముగా ఉంటాను. వస్త్రం అంటే కవచం. చెప్పాలి, వస్త్రం అంటే ఏంటి? కవచం. అంటే 4వ వాగ్దానం ఏంటో చెప్పండి. రక్షణ వస్త్రము అనగా రక్షణ కవచం. నేను నీకు భద్రతగా ఉంటాను. నువ్వు అధైర్యపడకో, నువ్వు ధైర్యంగా ఉండు. నేనే నీకు భద్రంగా ఉంటాను, భద్రంగా కాపాడుకుంటాను. నిన్ను కాపాడుకునే పని నేను చేస్తాను. నీకున్న దుఃఖ వస్త్రాన్ని తీసివేసి నేను రక్షణ వస్త్రాన్ని ఇస్తాను. ఇదిగో ఈ చివరి మాట చూడండి. ఆయన ఇచ్చినటువంటి రక్షణ వస్త్రం ఎప్పుడైతే ఇస్తాడో చూడండి, 61వ అధ్యాయంలోనే 3వ చరణం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం. చెప్పాలి, ఏ వస్త్రం? దుఃఖంతో ఉన్నావా, నీకు ఉల్లాస వస్త్రాన్ని ఇస్తాను. ఆ కిందే మీరు వచనం, అంటే అదే 3వ అధ్యాయంలో 3వ వచనంలో కింద వచనం, బాధభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. చెప్పాలి, ఏ వస్త్రం? చెప్పండి మళ్ళొకసారి. పైన ఏ వస్త్రం? ఉల్లాస వస్త్రం, కింద స్తుతి వస్త్రం. అలాగున దేవుడు సిద్ధపరుస్తానన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి యాజకుడుగా నీవు ఉంటే, యాజకుడు అంటే అర్చకుడు, పూజించేవాడు. యాజకుడు అంటే పూజించేవాడు. నువ్వు నన్ను పూజించే రీతిగా ఉంటే, దానిలో స్తుతించే రీతిలో నీవు ఉంటే నేను నీకు రక్షణ వస్త్రం ఇస్తానంటున్నాడు. ఒక్క మాట చదువుకోండి, ప్రాముఖ్యం. దయచేసి 6వ వచనంలో, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. వినాలి, ఏమనబడతారు? యాజకులు అనబడతారు. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గురించి చెప్పుకుంటారు. జనముల ఐశ్వర్యం మీరు అనుభవిస్తారు, వారి ప్రభావమును మీరు పొంది అతిశయిస్తారు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుతారు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుతారు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. అందరు నాతో చెప్పండి, నిత్యానందము వారికి కలుగును. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మా కన్నీళ్లు తుడవండి నాయన, మమ్మను లేవనెత్తండి అయ్యా, మా వైపు నీ కనుదృష్టి ఉంచండి నాయన. మేము నీ పిల్లలము కదా నా తండ్రి. మీరు మమ్మల్ని విడిచిపెడితే మేము ఏమైపోతామో, మీరు మమ్మల్ని మర్చిపోతే మేము ఏమైపోతామో అయ్యా. మమ్మల్ని పిలుచుకున్నావు, నీ మహిమలో వాడుకొని వాగ్దానాలు ఇస్తున్నావు తండ్రి. మలినమైన వస్త్రాలు తీసివేసి రక్షణ నీ వస్త్రాన్ని మాకు ఇవ్వబోతున్నావు. మాకు ఇచ్చావు, మమ్మల్ని భద్రపరిచావు. మా జీవితాల్లో స్తుతి వస్త్రాలు ఇస్తున్నావు, మాకు నీతి వస్త్రాలు ఇస్తున్నావు, మాకు మహిమా వస్త్రాలు ఇస్తున్నావు. ఇంతగా మమ్మల్ని ప్రేమించిన దేవా, మా జీవితాలలో నాయనా నీ వాగ్దానాలు అనుభవించే యోగ్యత మాకు ఇవ్వండి అయ్యా. వాటిని మేము పొందుకునే మాదిరికరమైన జీవితం మాకు ఇవ్వండి అయ్యా. మా కష్టాలలో, మా కన్యలలో నుంచి మీరు లేవనెత్తండి నాయన. నీ కృపా వాక్యములను తెరవండి, మమ్మలను భద్రపరచండి, సహాయము కురిపించుమని నీ మాట మీదే ఆశ పెట్టుకొని ఉన్నాము తండ్రి. నువ్వు వదిలేస్తే మాకెవరున్నారు? మీరు ప్రేమించకపోతే మాకెవరున్నారు? మీరు కనికరించకపోతే మాకెవరున్నారు? అపారమైన కృపతో మమ్మల్ని నడిపించేవాడా, ఇక్కడ కన్నీళ్లు కారుస్తున్నవారు నాయనా నీ సన్నిధిలో ఉన్న వారిని మీరు దీవించండి. ఇదిగో నాయనా, ఈ ఉదయమున మరలా చేతి వృత్తి కలిగిన వారు, ఉద్యోగాలు కలిగిన వారు, ఆయా పనులు కలిగిన వారు, వారి జీవనోపాధి సంబంధమైన పనుల విషయంలో వారు ప్రయాసపడడానికి సిద్ధపడుతుండగా ఈ దినమంతయు నీ రక్షణ కవచం మాపై ఉంచండి. ఆరోగ్యము ఆశీర్వాదమును ఇవ్వండి. మృత్యువు వల నుండి తప్పించండి నాయన. అపవాది హస్తాల నుండి విడిపించండి. మా వైపు నాయన లోకపు కనుదృష్టి పడకుండా పవిత్రంగా కాపాడుకోవడానికి సహాయం ఇవ్వండి అయ్యా. దుఃఖంలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, కన్నీళ్లతో ఉన్నవారు, వేదనతో ఉన్నవారు, అనేక పరిస్థితుల్లో ఉన్నవారిని మీరు చూడమని, కనికరించమని
కృప చూపించుమని సహాయం చేయమని 4 దినాలు సంపూర్ణం చేసుకున్నాం. రేపటి దినం ఆఖరి దినం ఈ వారంలో మేము ఏర్పాటు చేసుకున్న ఈ ప్రత్యేక ఉదయకాల కూడికలను విజయవంతముగా జరిగిస్తున్నాం. ఇంతమంది సమర్పణ కలిగి, ఇంతమంది నాయన సమయానికే విచ్చేసి నా ప్రభు సన్నిధిలో ఉండాలని మెళుకువ తెచ్చుకొని వచ్చిన ప్రతి కుమారుడు కుమార్తె దీవించబడినట్లుగా సహాయం చేయండి. రేపటి దినం కూడా మేమందరము ఇలాగనే కలుసుకొని మీ నామమును స్తుతించే భాగ్యమునిమ్మని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.